కానీ 5 ఎకరాల పొలం వేసాను నేను పోయిన సంవత్సరం. నాకు రేట్లు బాగానే ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో మంచి బాగానే ఉన్నాయి. నాకు జగన్ టైంలో వైసీపీ టైంలో బాగుంది. మాకు 20,000, 22,000, 30,000, 40,000 దాకా పడ్డాయి మాకు. ఈ సంవత్సరము కూలోళ్ళకి ఈలాక నాకు ఇల్లు కూడా లేదు ఉండడానికి, అద్దెలో ఉండి బతుకుతున్నాను నేను. అలాంటి పరిస్థితి వచ్చింది అన్నమాట చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పదవుల్లో. అది ఈ టైంలో ఎందుకని అంటారన్న ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇవ్వలేదనా? ఎక్స్పోర్ట్ ఇవ్వలేదు, అంతకుముందు ఉందిగా. ఇతర దేశాలు మేము కాలు పండుతున్నాయిగా, కర్ణాటక నుంచి కాలు వస్తున్నాయిగా, జపాన్ నుంచి కాలు వస్తున్నాయిగా. మనకి వాళ్ళ కొత్త కాదు కదా, ఆ దేశంలో కాలు పడుతున్నాయి, ఈ దేశంలో కాలు పడడానికి. ఎవరు తెలియదు, పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలదా? అసలు ప్రభుత్వం పనికిరాదు. అంటే ఇతర చోట ఎక్కువగా పండడం వల్లే ధరలు లేవనేదిగా చెప్తున్నారు. ఈ పంటలు పండినే ఉన్నాయి, ఏ సంవత్సరం పండలేదు పంటలు. ఆత్మహత్య చేసుకుంటే మొన్న ఆయన ముందు దాకా చచ్చిపోయాడు. మరి ఏం చేసాము మరి మేము మొన్న ఈయన అధికారంలోకి వచ్చింది. అవును, మొన్ననే వారం అయింది. ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.